హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ రోజు వీడియోలో సప్త చిరంజీవులు ఎవరో తెలుసుకుందాం. హనుమంతుడు, బలి చక్రవర్తి, కృపాచార్యుడు, విభీషణుడు, పరశురాముడు, వ్యాసుడు, అశ్వత్థామ. వీరిని చిరంజీవులు అని అంటారు. వీరికి మృత్యువు అనేది ఉండదు. రామభక్తి చేత హనుమంతుడు, మహావిష్ణు అవతారమైన వామనుడు, అనుగ్రహం చేత బలి చక్రవర్తి, విచిత్ర జన్మ వలన కృపాచార్యుడు చిరంజీవులయ్యారు. అదేవిధంగా రాముడి దగ్గర అనుగ్రహం పొందిన విభీషణుడు, అష్టదశ పురాణాల్లో మహాభారతం రచించిన వ్యాసుడు, మహాశక్తివంతుడైన పరశురాముడు, కృష్ణుడి శాపంతో అశ్వత్థామ చిరంజీవులుగా ఉన్నారు. వీరితో పాటు భక్త మార్కండేయ కూడా శివానుగ్రహంతో చిరంజీవిగా ఉన్నారు. అందరికీ భగవంతుడు అనుగ్రహంతో చిరంజీవులుగా ఉండమని వరమివ్వగా అశ్వత్థామకు మాత్రం శాపంగా ఇవ్వడం గమనార్థం. ఉపపాండవులను అకారణంగా వధించినందుకు శ్రీకృష్ణ భగవానుడి సూచన మేరకు అశ్వత్థామ నుదిటి నుంచి మణిని తీసివేస్తారు. దీంతో అతను తన శక్తిని కోల్పోతాడు. రోగభారంతో కలియుగం ముగిసే వరకు అరణ్యాలలో సంచరించమని కృష్ణుడు అతనికి శాపం పెట్టాడు. ఈ 8 మంది చిరంజీవులు: అసురరాజు మహాబలి. మహావిష్ణువు భక్తుడైన మహాబలి విరోచనుని కుమారుడు మరియు ప్రహ్లాదుడి మనవడు. అతను నీతిమంతుడు మరియు ధార్మిక వ్యక్తి. మహర్షి మార్కండేయ. మార్కండేయ గొప్ప శివభక్తుడిగా ఎదిగాడు మరియు అతను మరణించిన రోజున అతను తన ప్రతిరూపమైన శివలింగంలో శివుని ఆరాధనను కొనసాగించాడు. అతని గొప్ప భక్తి మరియు నిరంతర శివారాధన కారణంగా దేవుని దూతలు అతన్ని ప్రాణాలు తీయలేకపోయారు. అప్పుడు యమరాజు మార్కండేయుడి ప్రాణాన్ని తీయడానికి ప్రత్యక్షంగా వచ్చి యువ ఋషి మెడలో తన ఉచ్చును బిగించాడు. ప్రమాదవశాత్తు లేదా విధి ద్వారా పొరపాటున శివలింగం చుట్టూ ఉచ్చు పడింది మరియు దాని నుండి శివుడు తన ఉగ్రతతో బయటపడ్డాడు. యమ యొక్క దూకుడు చర్య కోసం దాడి చేశాడు. యుద్ధంలో యముడిని ఓడించి మరణానికి దారి తీసిన తర్వాత శివుడు భక్తుడైన యువకుడు శాశ్వతంగా జీవించాలనే షరతుతో అతన్ని పునరుద్ధరించాడు. హనుమంతుడు. పురాణాల ప్రకారం తన తల్లి శివుడిని ఆరాధిస్తున్నప్పుడు అయోధ్య రాజు దశరథుడు కూడా సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. తత్ఫలితంగా అతను తన 3 భార్యలచే పంచుకోవడానికి కొంత పవిత్రమైన కీర్ను అందుకున్నాడు. ఇది రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుల జన్మలకు దారితీసింది. అంజన పూజలో నిమగ్నమై ఉన్న అడవి మీదుగా ఎగురుతున్నప్పుడు దైవిక జోక్యంతో ఒక గాలిపటం ఆ కీర్ యొక్క భాగాన్ని లాక్కుంది మరియు దానిని జారవిడిచింది. వాయు హిందుగాలి దేవత పడిపోతున్న పాయసాన్ని అంజన చాచిన చేతులకు అందించాడు. ఆమె దానిని సేవించింది. ఫలితంగా ఆమెకు హనుమంతుడు జన్మించాడు. రామాయణంలోని 5వ గ్రంథమైన సుందరకాండ హనుమంతునిపై దృష్టి పెడుతుంది. రావణుడు సీతను అపహరించిన తర్వాత 14 సంవత్సరాల అజ్ఞాతవాసమైన చివరి సంవత్సరంలో హనుమంతుడు రాముడిని కలుస్తాడు మరియు ఆమెను కనుగొని రావణుడిని ఓడించడంలో వారికి సహాయం చేస్తాడు. హనుమంతుడు అసాధారణమైన బలవంతుడు. ఒక కారణం కోసం ఎలాంటి భారాన్ని మోయగలడు. హనుమంతుడు రాముడు మరియు సీత యొక్క ఆదర్శప్రాయమైన భక్తుడిగా ప్రదర్శించబడ్డాడు. భాగవత పురాణం, భక్తమాల, ఆనంద రామాయణం మరియు రామచరితమానస్ వంటి హిందూ గ్రంథాలు అతన్ని ప్రతిభావంతుడు, బలమైన, ధైర్యవంతుడు మరియు ఆధ్యాత్మికంగా రాముడికి అంకితం చేసిన వ్యక్తిగా పేర్కొంటాయి. రామాయణం యొక్క అనేక సంస్కరణలు వారి ముగింపులో రాముడు మరియు లక్ష్మణుడు చనిపోయే ముందు హనుమంతుడు అమరుడిగా ఉండేటట్లుగా ఆశీర్వదించబడ్డాడు. రాముని కథ జీవించి ఉన్నంత వరకు అతను మానవత్వంలో ఎప్పటికీ భాగమవుతాడు. అశ్వత్థామ. ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్ది మందిలో ఇతనొకడు. నిద్రిస్తున్న ఉపపాండవులను గొంతు కోసి చంపాడు. ఆ కారణంగా ఒళ్ళంతా వ్రాణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణుడు అతన్ని శాపించాడు. విభీషణుడు. రావణాసురి తమ్ముడు. అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పజెప్పమని అన్నకు సలహా ఇచ్చాడు.
ఆ తరువాత అన్నను వీడి రాముని వద్ద శరణు పొందాడు. అతను చిరంజీవి కాదు గాని దాదాపు చిరంజీవి. కల్పాంతము వరకు చిరంజీవిగా ఉండే వరం పొందాడు. కృపుడు కౌరవ పాండవుల కులగురువు, ద్రోణుని బావమరిది. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టకట్టిన అతి కొద్ది కౌరవ పక్ష యోధుల్లో మేనల్లుడు అశ్వత్థామతో పాటు కృపుడు ఒకడు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారం, జమదగ్ని కుమారుడు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బ్రతికించమని వరంగా కోరుకున్నవాడు. తన తండ్రిని క్షత్రియుడైన కర్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు ఈ క్షత్రియ జాతిపై 21 మార్లు దండెత్తి వారిని వధించాడు. వ్యాసుడు భారత భాగవత గ్రంథాలను రచించినవాడు. భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఇతని రచనలే మూలం. వశిష్ఠుని ముని మన్వడు, శక్తి మహర్షి మన్వడు, పరశురాముని కుమారుడు, భీష్మునికి వరసుకు అన్న.